రాజధాని రైతుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని, రాజధాని ప్రాంతంలోని రైతుల నుంచి దశల వారీగా భూ సేకరణ, భూ సమీకరణ జరిపిన అంశాలలో రైతులకు తప్పకుండా ఫ్లాట్లు ఇవ్వాల్సిందేనని, రైతులకు న్యాయం జరిగేంత వరకు ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. రాజధాని రైతులకు న్యాయం జరగాలంటూ గత 349 రోజుల నుంచి పోరాటం చేస్తున్న జంజనం కోటేశ్వరరావు శనివారం పాత్రికేయులతో రాజధాని రైతుల సమస్యలపై మాట్లాడారు. రాజధాని రెండవ పోలింగ్, మూడో విడత ల్యాండ్ పూలింగ్ ద్వారా 1,75,000 ఎకరాలను రైతుల నుంచి సేకరించాలనుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని, ఈ నేపథ్యంలో నిడుముక్కల, మోతడక, నిడుమూరు, తాడికొండ తదితర ప్రాంతాలలో భూసేకరణ, భూ సమీకరణకు మూడవ ల్యాండ్ పూలింగ్ పేరుతో అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. భూసేకరణ, భూ సమీకరణ భూములు ఇచ్చిన ప్రతి రైతుకు ఎకరానికి ₹1,00,00,000 1,250 గజాల చదరపు ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు పరిపాలన మరచి రియల్ ఎస్టేట్ వ్యాపారం దిశగా ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. గత 12 సంవత్సరాల నుండి రాజకీయ నాయకులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రైతుల కష్ట నష్టాలు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి రాజధాని ప్రాంతంలోని రైతుల కష్టాలు స్పష్టమైన రీతిలో ముఖ్యమంత్రి దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు తలెత్తుతున్నారు. నాయకుల కంటే ప్రజలు చాలా తెలివైన వారని, ఆ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు గమనించాలన్నారు. రైతు ప్రయోజనం కొరకు గత 349 రోజుల నుంచి పోరాటం చేస్తుంటే పాలక ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లకు నన్ను గురి చేస్తున్నప్పటికీ రైతుల శ్రేయస్సు లక్ష్యంగా పోరాటం చేస్తున్నారన్నారు. రాజధాని అభివృద్ధిలో ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తే అభివృద్ధి అంచెలంచెలుగా ముందుకు వెళ్తుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి కన్న కలలు సాకారం అవుతుందని జంజనం కోటేశ్వరరావు పేర్కొన్నారు. భూ సమీకరణ ప్రకారం 1250 గజాలు ఇస్తే అయితే ఇవన్నీ వదిలేసుకొని వేరే కంపెనీకి 50 లక్షలకి ఇస్తున్నాం, హాస్పిటల్స్కి 50 లక్షలకి ఇస్తున్నాం, రైతులకి ఇవ్వండి 50 లక్షలు అంటే ఎకరా గజం ₹1000 అండి. నిడమర్లో ₹1000 గజం ఇస్తారా? గజం 40-50 వేలు అమ్మే కాడ ₹20 ఇస్తారా? అంటే వాళ్ళు బినామీలకి ఇస్తున్నారు కదా తప్పితే వేరే వాళ్ళకి ఇవ్వరు. ₹1,00,00,000 అంటారు, 40 లక్షలు అంటారు, 50 లక్షలు అంటారు, 99 పైసలకి మొత్తం భూమి అంటారు. ఏమన్నా అర్థం ఉంటుందా? ఎట్లా అంటే ప్రజలను అమాయకులు అనుకుంటున్నారా, లేదా మీకు అమాయకులు చేద్దాం అనుకుంటున్నారా? నాయకుల కంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీకు అర్థం కావటల్లా. మీరు చెప్పే ప్రతిదీ, ఏ నాయకుడు, ఏ పార్టీ అయినా సరే మీరు చెప్పే ప్రతిదీ చూస్తూనే ఉన్నారు. ఈ 12 సంవత్సరాల్లో మీరు తెచ్చిన కంపెనీలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో చెప్పండి. కొన్ని లక్షల కోట్లు చెప్తున్నారు. ఎక్కడ ఆ ఉద్యోగాలు చూపించండి, ఆ కంపెనీలు చూపించండి. ఎక్కడ ఏముండదు. వరకు మాటలకే పని. మాటలు చెప్పటానికి ఆలోచించి రియాల్ అయిపోయింది. రేపేం చూద్దాం అని చెప్పి ఆలోచించటం మానేసుకొని మనం ఏం చేస్తే కష్టపడి ప్రజలకు న్యాయం జరిగిద్ది అనే దాని మీద ఆలోచన చేస్తే 100% సక్సెస్ అవుతుంది. ఎన్నో విధాలుగా తీసుకొని ఊరికి అమ్మేసుకుందాం, ఎట్లా చేద్దాం అనే తపన తప్ప వీళ్ళకి రాజధానిలో రైతులకి ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళని కూడా మనం న్యాయం చేసి తీసుకుందాం అనే విధానం ఎక్కడ కనిపించట్లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి తీస్తే చాలు హీరో. సరే మేమేం చెప్తున్నాం, ఇన్నర్ రింగ్ రోడ్కి ఒకసారి, అవుటర్ రింగ్ రోడ్కి ఒకసారి, ఎయిర్పోర్ట్కి ఒకసారి, రైలు స్టేషన్కి ఒకసారి, రైలు పట్టాలకు ఒకసారి, ఇంకా మిగతా రోడ్లకు ఒకసారి ఇలా తీసుకొని ఈ విధంగా భూ సమీకరణ, భూసేకరణ ఇవ్వండి. డబ్బులు ఖచ్చితంగా భూసేకరణ డబ్బులు, భూ సమీకరణ ప్రకటిస్తే రాజధానిలో రైతులు ఇబ్బంది పడరు, ప్రజలు ఇబ్బంది పడరు, రాజధాని డెవలప్ అయింది. రాజధాని మన రాష్ట్రం 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగం ఉంటుంది. మన దేశానికి పెట్టుబడి పెట్టే నాయకులకి కాదు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రపంచ రాజధాని, ప్రపంచవ్యాప్తంగా మేధావులు అందరూ కూడా ఇక్కడికి వస్తే ఎంత డెవలప్ అయిందో ఒకసారి చూడండి. 12 సంవత్సరాలు టైం వృధా అయిపోయింది. నేను చెప్పినట్టు చేయండి. ఒకే సంవత్సరంలో 12 సంవత్సరాలంత డెవలప్ అవ్వద్ది చూడండి. కావాలంటే ఒకే సంవత్సరంలో ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరంలా ఈ పెట్టుబడిదారులే ఉంటారు. వాళ్ళ చేత ప్రైవేటు